వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యం నా జీవితానికి ఏమని మాట్లాడింది, నన్ను ఎలా ఉండమని చెప్పింది, నేను ఏ మార్గంలో ఉండాలని నన్ను హెచ్చరించింది అన్న కాన్సెప్ట్, అనే ఆలోచనలో ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటిదంటే కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉంటే, కొన్ని సందర్భాల్లో స్పృహ లేకుండా ఉంటే, కొన్ని విత్తనములు త్రోవ పక్కబడిన విత్తనాలని ప్రభువు యేసుక్రీస్తు వారు బోధించారే, అది ఆకాశ పక్షులు ఎత్తుకొని అలా వెళ్ళిపోతాయి. అందించబడిన ప్రకటించబడిన మాటలు నీలో ఫలభరితంగా కాకుండా ఉన్నాయంటే, నీవు మందమత స్థితిలో ఉన్నావంటే దుష్టుడు వచ్చి అందించబడిన మాటలు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి ఎలా ఉంటావో వెళ్ళేస్తున్న సందర్భంలో కూడా అలానే ఉండిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. నీకు ప్రకటించబడిన అందించబడిన మాటలు దానిపైన నీ మనసును కేంద్రీకరించాల్సిందిగా నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఆసక్తి. వారు ఎలాంటి వారంటే ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించారు. ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించారు. రోమపత్రిక 12వ అధ్యాయం పౌలు గారు ఒక చక్కటి మాటను రోమీలతో తెలియజేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట అన్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక